నేను మొన్న ఆదివాసర్ కావచ్చు, ఇంతకుముందు శాండ్ బీచ్ కాడ కావచ్చు, మాట్లాడినటువంటి విషయాల ఆయన ఎమ్మెల్యే గారు కావచ్చు, నెలవల సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, మరి వాళ్ళు కౌంటర్స్ ఇవ్వడం జరిగింది. మరి అప్పుడే కౌంటర్ ఇచ్చిన ఆ రోజు కేసు పెట్టారు. నెలవల సుబ్రహ్మణ్యం గారు కౌంటర్ ఇచ్చిన తర్వాత నేను మాట్లాడిన ఆయన కూడా మాట్లాడారు. ఆ రోజు నా మీద నాన్ వెలుగులు కేసు పెట్టారు. సరే, మళ్ళీ పక్క రోజు మీడియా సమావేశం పెట్టడానికి అవకాశం రాలేదు. అదేవిధంగా మన ఆర్డీఓ గారి ఆఫీస్ దగ్గర మరి ఆ రోజు మీడియా సమావేశం పెట్టి, ఆ పక్క రోజు ఎమ్మెల్యే గారు పెట్టారు, ఆ పక్క రోజు మళ్ళీ నెలవల సుబ్రహ్మణ్యం గారు పెట్టారు. నేను పెడదాం అనుకుంటే మరి ఈ కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. మా నాయకులు చనిపోతే వాళ్ళ కార్యక్రమాలు, నేను నిన్న మా నాయకులు చనిపోతే ఆ కార్యక్రమాల్లో మరి 2 రోజులు కూడా పోస్ట్ పోయింది. ఈరోజు పెట్టాలి, ఎందుకంటే సమాధానం చెప్పాల్సిన అవసరం కాబట్టి వాళ్ళు చేసి నేను అడిగింది ఏంటి, వాళ్ళ సమాధానం ఏంటి, దీనికి ప్రజలకి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత నా పైన ఉంది. కాబట్టి ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు తెలియాలి ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో. నేనేం మాట్లాడాను, వాళ్ళేం మాట్లాడతారు. నేను మాట్లాడింది ఒకటి, ఈ నియోజకవర్గంలో అవినీతి రాజ్యం వెళ్తూ ఉంది, అక్రమాలు జరుగుతున్నాయి, అభివృద్ధి కుంటుపడింది. దీన్ని విషయంలో ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష వ్యక్తిగా ఈ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా మాట్లాడాల్సిన బాధ్యత రాకుంది. నేను మాట్లాడతాను. నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పుంటే, అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు అని నేను చెప్తున్నా, జరిగితే జరిగాయని చెప్పాలి. అవినీతి జరుగుతుందని చెప్తున్నా, జరగలేదని చెప్పాలి. దాని వదిలి నెలవల సుబ్రహ్మణ్యం గారు నా స్థాయి గురించి మాట్లాడారు. గుడిసెలో వచ్చాడు సంజయ్, గుడిసెలో నుంచి ఉన్నాడు, ఈరోజు కోట్లకి పడగెత్తాడు. ఆయన స్థాయి గుడిసి స్థాయి. నెలవల సుబ్రహ్మణ్యం గారు నా స్థాయిని, నా మూలాలని నేను ఎప్పుడు మర్చిపోను, ఎప్పుడు గుర్తుంటుంది. నేను గుడిసెలో నుంచే వచ్చా. నేనేంటంటే కోటి ఆగర్భ శ్రీమంతుని కాదు, కోటీశ్వరుని కాదు. నేనేమో గోల్డ్ స్పూన్తో పెరగలేదు, మీరు పెరుగున్నారేమో. అయితే మీ బంగ్లాలు, మీ యొక్క కోటలు అన్నీ కూడా మీ సొంత ఊర్లో, మీ సొంత ఊరు మంగళంపాడులో ఉన్నాయి. ఈ రోజుకి ఆ పెద్ద పెద్ద కోటలు అవన్నీ ఉన్నాయి. ఆడ మీరు గోల్డ్ స్పూన్తో పెరిగారు, అది అందరూ కూడా తెలిసిన విషయమే. మరి ఎందుకో ఊరు వదిలి భీమవరం పోయారు, అది మీకు అందరూ తెలుసు. నెలవల సుబ్రహ్మణ్యం గారి ఊరు మంగళంపాడు అనే విషయం మీకు తెలుసో తెలియదు నాకు ఇస్తున్నాను. మంగళంపాడు అయింది, అక్కడ నుంచి ఎందుకు భీమవరం పోయారో ఆయన అడగండి. భీమవరం ఎందుకు పోవాల్సి వచ్చిందో. మరి నా స్థాయికి వస్తే నాకు కాదు, ఈరోజు కూడా కాదుతుంది. మా నాన్న ఎలివేట్ రాజయ్య గారు గౌరవప్రదంగా ఈ ప్రాంతంలో అందరికీ ఒక మర్యాదస్తులుగా, గౌరవమైన వ్యక్తిగా పరిచయం. మా నాన్న చదువుకున్న వ్యక్తి. మరి గ్రామ మున్సిపుగా ఆ కాలంలోనే, మేము పుట్టక ముందే మా నాన్నగారు గ్రామ మున్సిపుగా పనిచేశారు. మరి సర్వేరుగా పనిచేశారు. సర్వేరుగా పనిచేసి దాన్ని రిజైన్ చేసి గ్రామ మున్సిపల్ చేశారు. గ్రామ మున్సిపల్ కూడా రిజైన్ చేసేసి మరి ఆయన కాంట్రాక్టర్గా, చిన్న కాంట్రాక్ట్ అయితే ఎల్ఐసి లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ అని ఉంది, అది పెట్టుకుని చేసేవాళ్ళు. అయినప్పటికీ మా నాన్న నీతి తప్పలేదు. మా నాన్న ఏ చిన్న పనులు చేస్తున్నా కూడా నీతిగా, నిజాయితీగా మాకు నీతి నిజాయితీ నేర్పిస్తూ మమ్మల్ని కష్టపడి చదివించారు. మేము కూడా కష్టపడి చదువుతాం. ఆ క్రమంలో, చదివించే క్రమంలో మా నాన్నకి ఏదైనా అవసరమైనప్పుడు ఎవరి దగ్గర సహాయం తీసుకోండొచ్చు కూడా, నేను కాదన్నా.
అయితే నేను చదువుకున్న తర్వాత ప్రభుత్వ ఉద్యోగులైనా, ప్రభుత్వ ఉద్యోగంలో నీతి నిజాయితీగా ఉన్నా, మరి నాకు పసలు పెంచలయ్య గారు మీకు తెలిసిన వ్యక్తే. పసలు పెంచలయ్య గారు కూతురిచ్చి నాకు వివాహం చేసి జరిపించారు. మరి ఆయన స్థాయికి వచ్చి ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేశారు, తిరుపతి ఎంపీగా పనిచేశారు, తిరుగుపతి ఎమ్మెల్యేగా పనిచేశారు. మరి ఆయన కుమార్తెని వివాహం చేసుకున్న తర్వాత నా స్థాయి కూడా పెరిగింది. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా, ఒక మాజీ మంత్రి గారి కూతురుగా చేస్తున్నాను, నా స్థాయి కూడా పెరిగింది. మరి నీ స్థాయి ఏ విధంగా పెరిగిందో మీకే తెలియాలి. మీరు చెప్పాలి. నేను ఇప్పుడు చెప్పే కదా, నా స్థాయి ఈ విధంగా పెరిగింది అని మీరు చెప్పాలి. ఇప్పుడు మీ స్థాయికి నా స్థాయికి మీరు కూడా చెప్పాలి. మరి నేను ఉద్యోగంలో పెళ్ళైన తర్వాత వ్యాపారం చేసుకున్నాను, సంపాదించుకున్నాను, వచ్చింది. నేను ఈ స్థాయికి వచ్చినానంటే మీరు ఇంకోటి కూడా చెప్తున్నా, ఎమ్మెల్యేకి అయిన తర్వాత, ఎమ్మెల్యేకి ముందు నా ఆస్తిపాస్తులు నా స్థాయి, ఎమ్మెల్యే అయిన తర్వాత నా ఆస్తిపాస్తులు, మీరు ఎవరైనా న్యూట్రల్గా ఉండవని ఒక నిర్ధారణ కమిటీ వేసి ఒక 4 5 మందినో మీ ఇష్టం ఏంటి, ఎమ్మెల్యే కాకముందు నా ఆస్తిపాస్తులు, ఎమ్మెల్యే అయిన తర్వాత నా ఆస్తిపాస్తులు అన్ని వెరిఫై చేస్తాం. వెరిఫై చేయించి మరి ఎవరు నీతికి సంపాదించారో, ఎవరు అవినీతి చేశారో తెలుసు. అదేవిధంగా మీ ఆస్తులు కూడా, ఎమ్మెల్యే మీరు ఎంపీ కాకముందు మీ ఆస్తిపాస్తులు, మీరు కూడా ఉద్యోగం చేశారు, మీరు కూడా ఎంపీ పిల్లల గ్రామంలో ఉద్యోగం చేశారు, మరి మీరు కూడా ఏం చేస్తుంటారేమో. ఎంపీ కాకముందు మీ ఆస్తిపాస్తులు, ఎమ్మెల్యే కాకముందు, ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు, అప్పుడు ఆస్తిపాస్తులు, ఈనాటి మీ ఆస్తిపాస్తులు అవి కూడా లెక్కలు ఎదుగుతాం. నీ స్థాయి ఏంటంటే ఎంపీగా ఉన్నప్పుడు నీ వ్యవహారము, నీ స్థాయి, నీ మనస్తత్వం ఏంటంటే, మీకు ఒక విషయం, ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఎంపీగా నామినేషన్ ముందు రిజైన్ చేశాడు. రిజైన్ యాక్సెప్ట్ చేయాలంటే అప్పుడు లోన్ తీసుకున్నారు. ఆయన అంతకుముందు లోన్ తీసుకున్నారు, పినాకిని గ్రామీణ బ్యాంకులోనే లోన్ తీసుకోవాలంటే ఆ లోన్ కట్టాల్సిన పరిస్థితి, కట్టే కానీ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయని పరిస్థితి. ఆ రోజు వాళ్ళ స్నేహితులు ఒక 4 5 మంది కలిపి ఏదైతే ఈ లోను కట్టాల్సిన అవసరం ఉందో దాన్ని వాళ్ళు కట్టారు. కట్టి అప్పటికప్పుడే లోన్ క్లియర్ చేసి ఈయన రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసుకొని ఎంపీగా పోటీ చేశాడు, ఎంపీగా గెలిచాడు. ఎంపీగా గెలిచిన తర్వాత ఆ సహాయం చేసినటువంటి స్నేహితులు పోయి, అయ్యా నీకు లోన్ ఇచ్చాను కదా, నేను అవకాశం ఉంటుందా, ఇస్తావా అంటే వాళ్ళు దబాయించి SC కేసు పెట్టారు. వాళ్ళందరూ కూడా ఓసీ, మీరు గట్టిగా మాట్లాడితే SC కేసు పెట్టాల్సి వస్తుంది అని బెదిరించి పంపించడం వాస్తవం కదా. ఏమన్నా మీకు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో అప్పుడు పనిచేస్తున్న వాళ్ళు అవసరమైతే నేను పేరు కూడా చెప్తా, వాళ్ళు ఓపోయారు అంటారు. ఆ తర్వాత మన క్రమంలో నాకు పరిచయం అయితే 95లో వాళ్ళు నాకు చెప్పారు, అయ్యా మీ తూలూరుపేటలో ఉన్న ఎంపీ గారు మా బ్యాంకులో పనిచేస్తే ఈ విధంగా అయింది. మరీ దారుణం ఏంటంటే ఆ సహాయం చేసిన ఒక వ్యక్తికి ఒకటి టెలిఫోన్ కనెక్షన్ ఇచ్చేవారు, అవి దొరికేది కాదు, ప్రయారిటీ రావాలి. దాంట్లో ఎంపీ గారు లెటర్ ఇస్తే ఇమీడియట్గా ఇచ్చేవారు. ఆ సహాయం చేసిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి నాకు టెలిఫోన్ కనెక్షన్ కావాలంటే 25,000 రూపాయలు తీసుకొని లెటర్ ఇచ్చిన మహానుభావుడు ఈయన నీతి గురించి మాట్లాడతారు. ఆ రోజే నీది విత్తనం ఆలోచించబడింది. ఎమ్మెల్యే అయిన తర్వాత 500 రూపాయల నుంచి కూడా మొదలుపెట్టాడు. రెసిడెన్షియల్ స్కూల్ సీట్లకి 500 రూపాయలు ఇస్తే రెసిడెన్షియల్ స్కూల్ సీట్లు ఇచ్చే వ్యవహారం మొదలుపెట్టిన వ్యక్తి ఈయన మాట్లాడతారు నీతి గురించి, నిజాయితీ. అసలు నీతి నిజాయితీ గురించి మాట్లాడే అర్హత నెలవల సుబ్రహ్మణ్యం గారికి ఉందంటే ఈ నియోజకవర్గ ప్రజలు, ఈ జిల్లా ప్రజలు నవ్వుతున్నారు. బయట నవ్వేది కాదు, పక్కన ఈ ప్రెస్ మీట్ పెట్టి నీతి గురించి నిజాయితీ గురించి మాట్లాడుతుంటే ఆ పక్కన ఉన్న నాయకులు, వాళ్ళ నాయకులు కూడా బయట వచ్చి ఏంద్రా ఈ కర్మ, ఈయన మాట్లాడడం, ఆ పక్కన మేము ఉండము అని ప్రైవేట్గా ఓపడుతున్నారు వాళ్ళు. అది తెలుసుకోలేనా సుబ్రహ్మణ్యం గారు, మీ నీతి ఏందో నిజాయితీ ఏందో ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియకుండా ఇవ్వలేదు. నా నీతి తెలుసు, నిజాయితీ తెలుసు.
నేను అవినీతి చేశానా లేదన్న విషయం ఈ రోజు ప్రజలందరూ తెలుసు. ఎవరైనా నువ్వు అటెండర్ కానించి అధికారి వరకు ఎవరికైనా ట్రాన్స్ఫర్ కావాలన్నా ఏ విషయం కావాలన్నా నీకు లంచం ఇవ్వందే, పని బట్టి రేటు కట్టి ఇవ్వందే చేయని కార్యక్రమం. నా గురించి మాట్లాడతాం. మరి అక్కడ పోతే బోర్డు మెంబర్గా ఉన్నారు. ఇంటికి శ్రీనివాస నిలయం పెట్టుకుని ఎందుకు పెట్టుకున్నాడు? బోర్డు మెంబర్గా ఉంటే అక్కడ పర్చేస్ కమిటీలో ఉండి అన్ని దగ్గర కమిషన్ తీసుకొని ఇక్కడ ఇల్లు కట్టుకుంది. ఇంకొక విషయం ఏంటంటే మరీ దారుణమైన విషయం, బోర్డు మెంబర్గా ఉంటే ఎవరో మా ఆన్లైన్ లాంటి వాళ్ళు అనా మాకు తెలిసిన అబ్బాయి ఆడ షవర్ ఉడితే చేస్తాడు, కొద్దిగా పెట్టించు కాంట్రాక్ట్ అంటే వాడి దగ్గర 5,000 రూపాయలు నాయి బ్రాహ్మణులు ఆడ గుండు గీస్తానికి, కొండపైన గుండు గీసడానికి టెంపరీగా పెట్టడానికి పంపిస్తే 5,000 రూపాయలు తీసుకొని వాడిని ఆడబెట్టించారు. ఆడబెట్టించారు. ఇంతకన్నా నీతి మాలిన వ్యవహారం ఇంకోటి. నీకు నిజంగా శ్రీనివాస నిలయం పెట్టుకున్నావు, నామం పెట్టుకొని సంవత్సరం నుంచి నువ్వు కొండపైకి వెళ్తావు. నీకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి భయం ఉంటే, చెంగాళమ్మ అమ్మవారి మీద భక్తి భయం ఉంటే ఎక్కడికైనా ప్రమాణం చేస్తాను. నేను ఈ చెప్పిన విషయాలు నేను చేయలేదని నువ్వు ప్రమాణం చేయగలవా? చేయలేదని ప్రమాణం చేయగలవా? నువ్వయ్యా మాట్లాడు, నీతి గురించి నువ్వు మాట్లాడు. నన్ను అంటాడు ఆయన, సంజీవయ్య నీతి గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చుంటుంటాడు. సంజీవయ్య నిజాయితీపరుడు. నేను ఈ గుండె మీద చేసుకుని చెప్పగలను, నువ్వు చెప్పగలవా? నేను గుండె మీద నీతిగా ఉన్నాను, నిజాయితీగా ఉన్నాను చెప్పగలను నేను. నువ్వు చెప్పగలవా? నువ్వు చెప్పగలవా? చెప్పగలవు. ఎందుకంటే నీ బ్రతికే అవినీతి. ఈరోజు నీకు వచ్చిన ఆస్తిపాస్తులు నీకే నేను చెప్పా. ఇప్పుడు నా స్థాయి ఎంత పెరుగుతుందో నేను చెప్పా. ఈరోజు నీకు దమ్ము ధైర్యం అంటే 5 మంది నీ ఇష్టం పెట్టు, నీ ఇష్టం, నా ఆయన పెట్టు, ఎవరినైనా సరే. ఒక అధికారులు పెడతావా లేకుంటే న్యూట్రల్ కూడా పెడతావా పెట్టు. నీ ఆస్తిపాస్తులు నా ఆస్తిపాస్తులు. నేను ఎమ్మెల్యే కాకముందు నేను సంపాదించుకుంటా. అది కూడా ఉద్యోగులైన వాడు సరే అవినీతి పని చేసి నేను సంపాదించుకుంటా. దానికి కూడా నేను కట్టుబడి ఉంటా. అది కూడా ఒక్కరు నేను నీతిగా సంపాదించిన ఆస్తి దాన్ని కూడా నీకు ఇద్దాం. నీ నీతి ఏదో చూద్దాం, దానికి చూద్దాం. 10% ఇస్తాంటే ఇస్తారు కోర్టు. మాట మీద కట్టుబడి ఉన్నావా? దానికి చేద్దాం, దానికి కూడా సిద్ధమే. మరి ఇంత అవినీతి చేసి ఇంత అక్రమాలు చేసి మరి నన్ను మాట్లాడతారు. మరి శాండ్ రీచ్ విషయం ఒకటి చెప్పాను నేను. శాండ్ రీచ్ కలవకూరులో ఉన్న శాండ్ రీచ్ విషయం మాట్లాడితే ఏదేదో మాట్లాడారు. సరే మా సత్యనారాయణ గారిని ఇంట్లో నుంచి లేకపోయినాను, ఇంజర్ బదులు లేకపోయాను, మరి మా నాయకులు లేకపోయినా కూడా అది పక్కన పెడదాం. ఓకే, లేకపోయిన నుంచి కూడా. కానీ నేను అడిగింది ఒకటి, ఆ శాండ్ రీచ్ అనేది మీ బినామీ అని చెప్పారు, మీ అల్లుడి బినామీ అని చెప్పారు. దాన్ని మీరు ఆయన ప్రెస్ మీట్ మీరు విన్నారు కదా. ఇప్పుడు మళ్ళీ పోయిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పూర్తిగా వినండి. దానిలోనే తను ఒప్పుకున్నాడా లేదా? బినామీ అని ఒప్పుకోవడం, ఇండైరెక్ట్ గా బినామీ అని ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఆ ప్రెస్ మీట్ లో వాళ్ళ నాయకుడు అందరూ కూర్చున్నారు కదా. మరి నేను బినామీ అని చెప్పుకున్నా. ఆయన ఏం చెప్పాడంటే నాకు సంబంధం లేదు, మాకేమి ఆ రీచ్ ఒక ప్రైవేట్ వాళ్ళకి వచ్చింది, ఆ రీచ్ ప్రైవేట్ వాళ్ళకి వస్తే రైతులు అడ్డుపడ్డారు, శాండ్ ఇతరులేకుండా వాళ్ళకి ఇబ్బంది అని. రైతులు అడ్డుపడితే ఆ కాంట్రాక్ట్ నా దగ్గరికి వచ్చాడు, నేను రైతుల్ని పిలిపించి మీరు కూడా తోలుకోండి, వాళ్ళు కూడా తోలుకుంటారని చెప్పినాడు. ఈ స్వభావం అది కదా నాయన, అది వాస్తవం. రైతులు అడ్డుపడింది వాస్తవం, కాంట్రాక్టర్కి రీచ్ ఇచ్చింది వాస్తవం, రైతులు అడ్డుపడింది వాస్తవం. అయా మాకు ఇక్కడ ఎత్తికెత్తేస్తే మా పొలాలకు ఉన్నట్టు బోర్లు ఎండిపోతాయి, నీళ్ళు ఇబ్బంది అవుతుంది, ఇక్కడ రీచ్ ఎత్తే డౌన్ స్ట్రీమ్స్ అది ఎత్తేదానికి లేదు అని వాళ్ళు అడ్డుపడితే వాళ్ళని పిలిచి భయపెట్టి మీరు ఆడపోతే కేసులు పెడతామని వాళ్ళని భయపెట్టావు. ఆ కాంట్రాక్టర్ని నువ్వు కానీ నాకు బాగా మా అల్లుడికి బాగా మీకపోతే నీ రీచ్ చేయించుకోనని వాడిని భయపెట్టి 70% మీ అల్లుడికి 30% కాంట్రాక్టర్కి.
మొత్తం ఇసుక తోలిందంతా నువ్వే. దాన్ని నువ్వే చెప్పావు. రైతుల్ని నేను రైతులు దొరకమనంట, కాంట్రాక్ట్ దొరకమంట. ఇదేమన్నా ఉందా? నీ దగ్గరికి ఏ మధ్యస్థం వచ్చినా కమిషన్ లేనిదే నువ్వు చేయవు అన్న విషయం అందరికి తెలుసు. దాన్ని కూడా నువ్వే తీసుకొస్తావని తెలుసు అందరికి. ఎవడన్నా ప్లాట్ విషయం పోతే దానికి నాకే మేమని చెప్పేసి చేసింది. ఎస్టీ పొలాలు వాళ్ళ ఊర్లో ఈ రోజు పడి ఎస్టీ పొలాలు లాక్కుంది వాస్తవా కదా? ఇప్పుడు ఆయన శ్రీనివాస కళ్యాణ మండపం కట్టినాడు, అది ఎవరు చూస్తారు? రికార్డు చూడండి. ఒక ఎస్టీకి ఇస్తే ఆ ఎస్టీని భయపెట్టి నువ్వు ఆక్రమించి, ఎమ్మెల్యేకి నువ్వు ఆక్రమించి, ఆ తర్వాత ప్రభుత్వంలో నువ్వేం చేసావు? ఏదో ఇది ఇన్స్టిట్యూట్ పెట్టాలని ఒకటి తీసుకొని ఈరోజు వ్యాపార కార్యక్రమం కళ్యాణ మండపం పెట్టినావు. ఇది నీ స్థాయి. ఎప్పుడు నీ స్థాయి ఏదంటే మోసం, దగ నీ స్థాయి. మరి శాండ్విచ్ విషయంలో అదే కదా జరిగింది. నువ్వు మాట్లాడు వినాలి కదా, దాన్ని వదిలి ఇవన్నీ మాట. దానికి మేము పోయినామని ముఖ్యవర్షం వచ్చి కేసులు పెట్టించి, నాన్నగులకు కేసులు పెట్టించి గందరగోళం చేసావు. అంటే మా స్థలం మేము చేసే దాంట్లోకి వస్తావా అని. దానికి సమాధానం లేదు, దొంగ తిరిగి సమాధానమే. మరి రేషన్ మేము అడిగా, రేషన్ మేము మీకు కూడా తెలుసు చాలా మందికి. ఎమ్మెల్యే గారి భర్త రేషన్ బియ్యం అమ్ముతున్నాడు. రేషన్ బియ్యము దొంగతనంగా అమ్మేది చాలా కాలం నుంచి జరుగుతూనే ఉంది. ఈ ప్రాంతంలో రేషన్ బియ్యము చాలా మంది కొనుక్కుపోతుంటారు, మళ్ళీ ఇస్తుంటారు, అధికారులు కేసులు పెడతారు, జరుగుతూ ఉంటాయి. నేను గుండె నుంచి చేసుకుని నీతిగా నిజాయితీగా చెప్తున్నా, ఎవరైతే ఈ దొంగ వ్యాపారం చేశారో, ఏది రైస్ వ్యాపారము మా ప్రభుత్వంలో కూడా చేస్తుండొచ్చు, నేను చేయలేదు అట్లా, మా ప్రభుత్వంలో కూడా చేస్తుండొచ్చు. వాళ్ళు ఎవరో ఏందో కూడా నాకు తెలియదు. వాస్తవం మీరు కూడా, మీకు కూడా మీడియా మిత్రులకు అందరూ తెలుసు కాబట్టి మీరు వాళ్ళని ఎవరిని అడగచ్చు. మీరు ఏమయ్యా మీరు వ్యాపారం చేస్తున్నారా? అప్పుడు ఎమ్మెల్యే గారు 10 సంవత్సరాల్లో 2014 నుంచి 2024 ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ఎప్పుడైనా మిమ్మల్ని ఈ రైస్ వ్యాపారం చేస్తున్న అడగడం కానీ, మీ దగ్గర కాఫీ తాగడం కానీ ఏం చేస్తారా? మీ ముఖాలన్నా వాళ్ళకి తెలుసు, ఆయన తెలుసు అని అడగండి నాకు. అయితే మీరు 2004 నుంచి 2009 దాకా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే రైస్ వ్యాపారస్తులు కమిషన్ తీసుకున్న విషయం వాళ్ళు అడగండి, వాళ్ళు చెప్తారు. మరి 2024 నుంచి ఇప్పటి వరకు ఇదే రైస్ వ్యాపారం కాడ నెలకి 15 లక్షల రూపాయలు కమిషన్ తీసుకుంటుంది వాస్తవమా కాదా? అదే అడిగా. అది చాలక అది సరిపోదని నాకే 15 లక్షలు ఇస్తున్నారంటే మరి వీళ్ళు మనమే అదే వ్యాపారం చేస్తే మనకెంత వస్తుందని మనమే ఎందుకు చేయకూడదని మీ అల్లుడిని పెట్టి నువ్వు ఈ రేషన్ బియ్యం వ్యాపారం చేస్తుంది వాస్తవం కదా? నేను చెప్పా. మరి సృష్టి లేఅవుట్లో ఎస్ఐ గారు ఇల్లుంటే ఆ ఇంటి ముందు పరిసర ప్రాంతాలనే విచ్చలవిడిగా ఇది జరుగుతూ ఉందంటే మరి ఎందుకు గమనారు అధికారులు? అదే ప్రైవేట్ వాడు చేస్తుంటే పట్టుకుంటారు, ఎమ్మెల్యే భర్తీ చేస్తున్నాడు కాబట్టి పట్టుకోలేదు గమనం. అదేంటే ఎమ్మెల్యే గారు అంటారు మీరు అధికారులు చెప్పండి పట్టుకుంటారు. అధికారులు ఎవడన్నా అధికారులు బయట వాళ్ళు ఎవరైనా చేస్తా ఉంటే అధికారులు మీరు కంప్లైంట్ చేస్తున్నారు, గట్టిగా మాట్లాడుతున్నారు, హార్ట్ అటాక్ కోసం భయపడ్డారు. అమ్మ నా ఆరోగ్యం నాకు చాలా ఫిట్గా ఉన్నా, నేను అర్చుడు చెప్పాడు షుగర్ ఉంది జాగ్రత్త అని. నాకు షుగర్ ఉంది వాస్తవమే, షుగర్ ఉన్నా నా కంట్రోల్లో ఉంది. నేను నా ఆరోగ్యం బాగుంది కాబట్టి నేను ఎండలో కూడా ఎంతసేపు నడవగలను, ఎంత తిరగలను, మాట్లాడగలను. మీ నాన్నే నడవలేకపోతున్నాడు, మీ నాన్న ఆరోగ్యం బాగాలేదు, మీ నాన్న ఆరోగ్య పరిస్థితి మీకు తెలుసు. మీ నాయన పాపము మీరు చేసే కొడుకులు కూతుళ్ళు అల్లుళ్ళు చేసే అవినీతిని ఆడబడి పేపర్లో మీద రాసింది, మీ పత్రికలే మీడియాలో వస్తే అవినీతి చేస్తుంది, ఈ అక్రమాలు జరుగుతున్నాయి ఈ నియోజకవర్గాన్ని మీడియా రాస్తే ఇదే మీడియా సేవ పెట్టి ఏడ్చి నేను చచ్చిపోతాను అన్నాడు. మీరు ఆయన చచ్చిపోవడం కాపాడుకోమా, మీరు ఆయన చచ్చిపోవడం కాపాడుకోవాలంటే మీరు అవినీతి చేయకోవాలంటే, మీ కుటుంబ సభ్యులు మీరు అవినీతి చేయకోవాలంటే సక్రమైన పాలన అందిస్తే పేపర్లు రాయకపోతే మీరు ఆయన చచ్చిపోవాల్సిన అవసరం కూడా. మీరు ఆయన పబ్లిక్ గా ప్రెస్ పెట్టి చెప్పారు నన్ను చచ్చిపోమంట రాయా అని. ఇప్పుడు ఏం చెప్తాడంటయ్యా, నేను గంట ఇసుక ఎత్తుకోండి చచ్చిపోతాడండి. గంట ఇసుక నేను చెప్పేదానికన్నా ఇది దెయ్యాలు వేదాలు వలించాడంటే. అదే నెలసమ్మ గారు
దెయ్యాలు వేదాలు వలించడం అంటే అది ఇసుక దోపిడీ చేస్తా గంటి ఇసుకచ్చుకోలేను నా మీద నా కుటుంబ సభ్యుల మీద పేపర్లు రాస్తానని ఇదే పేపర్ల మీద ఓపయో పేపర్లు ఎందుకు రాస్తారయా చూసుకో నా మీద అవినీతి ఆరోపణలు ఏమి ఉన్నాయేమో నా విధంగా తెలియజేయమో నీ మీద ఎందుకు చేస్తారు అవినీతి ఆరోపణలు ఎందుకు చేస్తారు మీరు చేశారు పేపర్లు ఊరికే రాదు కదా పేపర్లను కూడా బ్లాక్ మెయిల్ చేసి ఏడ్చి వాళ్ళని కాస్త దీనికి ఇది మాయమాటలు కాదు వాళ్ళని దీనిలో పెట్టారు అయ్యో మేము రాసేస్తున్నాం వాళ్ళు చచ్చిపోతారేమో సింపతి క్రియేట్ చేసుకొని ఆ రోజు నేను చచ్చిపోతానే మాట్లాడు సార్ మీరు చచ్చిపోమంటారు ఎందుకు చచ్చిపోమంటారు మానే అంటారు పేపర్లో వచ్చింది ఆ రోజు ఇదే ప్రైమ్ 9 లో వచ్చింది ప్రైమ్ 9 లో వచ్చింది మహా టీవీలో వచ్చింది టీవీ 9 లో వచ్చింది టీవీ 5 లో వచ్చింది అన్నిట్లో వచ్చాయి వరుస కథనాలు ఎమ్మెల్యే గారు భాగవతం అంతా ఎమ్మెల్యే గారి గురించి ఇక్కడ నియోజకవర్గ వ్యవహారాన్ని పేపర్లు రాస్తుంటే ఆ పేపర్లను పడుతుంది ఆ పేపర్లను పెట్టి వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసి చచ్చిపోతారు వాళ్ళు భయపడిపోతారు పాపం అప్పటి నుంచి రాయట్లే పేపర్ వాళ్ళు ఇంకేదండి గబక్కన మా పేపర్లు రాయడము ఆడని చచ్చిపోవడము అదైతే మనది ఇప్పుడు ఎందుకంటే ఈ ప్రభుత్వానికి అక్రమ కేసులు పెట్టేది కరెక్టే మన టీవీ 9 విలేజ్లో ఒకరున్నారు పాపం 9 టీవీలో మన రమణారెడ్డి ఆర్కో సైడ్ అతను నెల్లూరు సైడ్ అతను పాపం అతను టీవీ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని రాశాడని అతను అక్రమ కేసు జైల్లో పెట్టారు ఇదే పని అయిపోయింది పాపం ఈ మా మీడియా సోదరుల మిత్రులు అందరూ భయం వేసింది ఏంటి రాస్తే తలకాని అయిపోయింది మా కిషోర్ ఉన్నాడు రాయాలంటే కష్టం ఏంటంటే ఏడ కేసు పెడతారు ఏం పెడతారు నాకు తలకాని అయిపోయి పెడతాడు ఇది నీ బాగా అది నా ఆరోగ్యం నేను రావడం తల్లి ఏ ఇబ్బందిలే నేను ఎంత గట్టిగా మాట్లాడగలను ఎంత ఎండలని మాట్లాడగలను పరిగెత్తగలను నాకు వయసు ఉంది నాకు ఓపిక ఉంది బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చెప్పినా చేస్తానికి సిద్ధంగా ఉన్నా మీ నాన్నగారి ఆరోగ్యం చూసుకోమని మీరు డాక్టర్ గారు మీ నాన్నగారి ఆరోగ్యం డాక్టర్ గా మీరు పరిశీలన చేస్తే మీ నాన్నగారి ఇది మొక్కలు ఏందో ఆయన ఆరోగ్య పరిస్థితులు నీకు తెలుసు కాబట్టి ఆయన ఆరోగ్యం జాగ్రత్త కాపాడుకోండి పాపము మిమ్మల్ని ప్రయోజకులు చేయాలని తాపత్ర పడతాడు కాబట్టి మీరు కాపాడుకోవాలంటే మీరు అవినీతి చేయకోవాలంటే ఈ పేపర్లు రాయరు ఈ పేపర్లు రాయకపోతే మీరు ఆయన చెప్పాలి